సనాతన ధర్మంలో ప్రాధాన్యతను పొంది మానవాళి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడే యోగా సాధనను ప్రతి పౌరుడు విధిగా అలవర్చుకోవాలని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జీవన యోగశాల ట్రస్ట్ రూపొందించిన యోగా డే ప్రోటోకాల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని యోగా డే ప్రోటోకాల్ లోగోను ఆవిష్కరించారు. అతి పిన్న వయసులోనే గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన యోగా సాధకుడు సాధను అభినందించారు. యోగా డే రేపు జరుపుకోబోతున్నాము. అందులో భాగంగా యోగా ప్రోటోకాల్ ఇవి మనం చేసే ఆసనాలు. సో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా అభ్యాసం చేయాలని ఆలోచిస్తున్నాము. అలాగే మేడం గారు టీటీడీలో మళ్ళీ పదవి చేపట్టి భారతీయ సనాతన గురు స్కూల్ అండ్ కాలేజ్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ యోగాకి సంబంధించిన బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మం నుంచి వస్తున్న ఈ యోగా ప్రతి ఒక్కరూ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి మనకి నేషనల్ యోగా డే తెలియజేస్తుంది. దీనివల్ల అందరూ దాన్ని పాటించాలని, అదేవిధంగా ఇంత చిన్న వయసులోనే కోవూరు నియోజకవర్గం నుంచి గిన్నిస్ బుక్లో రికార్డులో ఎక్కడం నిజంగా ఈ బాబు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. అది మా కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదట ఇంత చిన్న బాబుకి గిన్నిస్ రికార్డులో ఎక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాబుకి తప్పకుండా మేము ఎటువంటి హెల్ప్ కావాల్సిన చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రోటోకాల్ లోగో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. యోగా డేకి రేపు అందరూ సాధన చేసి యోగా కార్యక్రమం మీ దగ్గరలో ఉండే యోగా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యవంతులుగా కావాలని కోరుచున్నాను.